నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక. మేషరాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార వ్యవహారాలు విస్తరింపజేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకి అనుకూలమైన సమయం. నూతన పరిచయాలు, వాటి వల్ల లాభదాయకంగా ఉండే విధానాలు మొదలైనవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దాంతోపాటుగా మీ యొక్క మాతృ సంబంధమైన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మొదలైనవి కూడా మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాము. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ప్రధానంగా కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి రోగనిరోధక శక్తి పెరగడం, తర్వాత వ్యాపార వ్యవహారాల్లో ఎక్కువ స్థాయిలో దృష్టి సారించి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ఆకస్మికమైన ఖర్చులు, శత్రు రోగ రుణాల గురించి ఆలోచనలు అధికంగా ఉండడం, వాటికి సంబంధించిన అధిక వ్యయం, కృషిశీలత పెరగడం, శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉండడం, మిత్రులు, తోబుట్టువులు మొదలైన వారి యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు కొంతవరకు అనుకూలతని సాధించే విధంగా ముందుకు ఉండడం. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో కొంత ఉద్వేగాలకి లోనవుతారు. అంటే ఈ పని ఇంతకుముందు చేసిన వాటి మీద 1-4 సార్లు మళ్ళీ దాన్ని పునరావృతంగా ఆలోచించుకోవడం, ఎంతవరకు కరెక్ట్గా చేశానా అని చెప్పి కొంచెం ఘర్షణాత్మకంగా ఉండడం, పెట్టిన పెట్టుబడుల మీద ఏదైనా రుణాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేపడం వల్ల కొంత ఘర్షణకి లోనవ్వడం మొదలైన వాటికి ఆస్కారం అధికంగా ఉంది. అలాగే మాటల వల్ల అపార్థాలు ఎక్కువ జనించే అవకాశం ఉన్న రీత్యా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అలాగే ఉద్వేగాలని వీలైనంతవరకు కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి సమయస్ఫూర్తిగా పనులను రాణింప చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా చెప్తాము. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున గృహపరమైన విషయాలలో, అంటే గృహానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. గృహంలో వాతావరణాన్ని చక్కబెట్టుకోవడానికి, అంటే ఇంటిని నీట్గా పెట్టుకోవడం కొరకు కానీ, ఇంటి విషయాల్లో ఎక్కువ ఆలోచనలు చేయడం, ఇంటికి సంబంధించిన గృహోపకరణాలు కొనుగోలు కొరకు ఎక్కువ వాటి గురించి ఖర్చు చేయడం, వాటితో పాటుగా కుటుంబ వ్యక్తులతో ఘర్షణ రాకుండా వీలైనంత వరకు నిదానంగా వ్యవహరించి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సంతానంతో కానీ, వృత్తికి సంబంధించిన విషయాలలో గృహంలో కొంత డిస్టర్బెన్సీ లాంటిది ఏర్పడే అవకాశం ఉన్న రీచ్, అంటే రెండింటినీ మీరు సమన్వయపరుచుకునే ధోరణిలో సంతానానికి సంబంధించిన విషయాల్లో దృష్టి కేటాయించుకోవడం, గృహానికి సంబంధించి అలాగే ఈ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో రెండింటినీ సమన్వయపరుచుకునే సందర్భంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే రీత్యా వీలైనంతవరకు నిదానంగా వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖా, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే ప్రయాణాలకు సంబంధించి కానీ, కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ, మీడియేటర్షిప్కి సంబంధించినవి, ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రశాంతతకు సంబంధించి వీటికి సంబంధించిన విషయాలలో, అంటే మీ మానసిక ప్రశాంతత కోసం కొంత ఖర్చులు, అలాగే మిత్రులతో, తోబుట్టులతో కలిపి ఏదైనా ప్రయాణాలకు సంబంధించి కానీ ముఖ్యమైన వీటి విషయాల్లో ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి చాలా వరకు మీకు ఆనందాన్నే కలిగించే వైనంలో ఉండడం అనేది ఒకటి అనుకోవచ్చు. చిన్నపాటి ప్రయాణాలు, ఆ ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు, వస్తువులు కొంత జాగ్రత్తగా పెట్టుకోవాలి.
నూతనంగా చేసే ప్రయాణాల్లో కానీ కొత్త వ్యక్తులతో మీరు వెళ్ళి వచ్చేటప్పుడు కానీ వీలైనంతవరకు అన్నిటి మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ యొక్క వస్తువుల విషయంలో కొంత భద్రత అనేది అధికంగా ఉండాలి. మీడియా రంగంలో ఉండేవారు కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఉండేవారికి కానీ దాని విషయాలలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కొత్తగా పరిచయమైన అలాంటి వ్యక్తుల వల్ల కూడా మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి నూతన వ్యక్తులతో పరిచయాలు మొదలైన వాటి విషయంలో 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ప్రధానంగా కన్యా రాశిలో మనకి యొక్క ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. కన్యా రాశి వాళ్ళకి కుటుంబపరమైన విషయాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో ముఖ్యులైన వ్యక్తులు అంటే మీ యొక్క తోబుట్టువులు, సోదర సమానులు ఎవరైనా సరే వారి యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. అంటే ఏదైనా అవసరమైనా కూడా వారి యొక్క సలహా సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, కుటుంబ వ్యవహారాల్లో వారి యొక్క జోక్యం లాంటిది, అలాగే తోబుట్టువులతో పాటుగా ఆకస్మికమైన ఖర్చులు లాంటివి కూడా అధికంగా ఉంటాయి. అనుకోని బంధువులు కుటుంబంలోకి రావడం, దానివల్ల ఎక్కువ స్థాయిలో ధనం ఖర్చు అవ్వడం మొదలైనవి అయినప్పటికీ కూడా సమయానికి ధనం సర్దుబాటు అవ్వడం వల్ల సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే మీ మాటల వల్ల కుటుంబంలో ఇబ్బంది లేకుండా వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సమయస్ఫూర్తిగా వ్యవహరించి పరిస్థితుల్ని చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించాలి. ఆకస్మికమైన పోస్ట్పోన్ల వల్ల, వాయిదాల వల్ల ముఖ్యమైన పనులు కొంత చికాకును కలిగించినప్పటికీ దాని మనోనిబ్బరంతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి మానసిక ధైర్యం అధికంగా ఉంటుంది. అన్ని విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఉపయోగకరంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో అనుకూలమైన సమయం. చక్కటి సమయాన్ని వారితో కలిపి చర్చించి మంచి నిర్ణయాలు తీసుకొని ఆ రోజుని వారికి కేటాయించి ముందుకు పెడతారు. వృత్తిపరంగా వారికి కూడా అనుకూలంగా సంఘంలో గుర్తింపు, గౌరవం పెరిగే విధంగా ఉన్నప్పటికీ ఆకస్మికమైన శత్రువులతోనూ అనుకోని వ్యక్తుల వల్ల కొంత ఘర్షణ అనేది ఏర్పడుతుంది. దానివల్ల పనులలో కొంత జాప్యం జరుగుతుంది. కనుక వీలైనంతవరకు అలాంటి శత్రువుల్ని అధిగమిస్తూ వారితో మౌనం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక సంక్షోభం అనేది ఏర్పడకుండా మానసిక ప్రశాంతతతో పనులని చక్కగా చేసుకోగలుగుతారు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం వృశ్చిక రాశిలోకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాల వల్ల కొంత అశాంతిగా ఉండడం అనేది, ఆకస్మికంగా ముఖ్యమైన పనులలో అనుకోని చికాకులు అంటే సామాజిక సేవకి గుర్తింపు, గౌరవం విషయంలో కానీ, తండ్రి పెద్దలతో సంప్రదింపులు జరిపేటప్పుడు కానీ, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ పుణ్యబలాన్ని పెంచుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే కొంత అసంతృప్తి అనేది అధికంగా ఉండడం వల్ల మానసికంగా చికాకు అనేది ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు మెడిటేషన్ మొదలైనవి చేసి ముందుకు వెళ్ళినట్లయితే ప్రశాంతత అనేది అధికంగా ఉంటుంది. దైవబలం సహకరిస్తుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. తండ్రి, పెద్దలు మొదలైన వారి ఆశీస్సులు లభిస్తాయి. ఆశించిన రీతిలో ఉన్నత విద్యకు సంబంధించి మీరు ఏర్పరచుకున్న ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ధనస్సు రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. ధనస్సు రాశిలో వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళకి అన్ని విషయాల్లోనూ ఆశించిన ఫలితాలు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ కానీ, సంతాన సంబంధమైన విషయాల్లో కానీ, వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు ఏర్పరచుకున్న ప్రణాళికల్లో కానీ మీరు ఎదురు చూస్తున్న వార్తలు మీరు అందుకోవడం అనేది అయితే, దాంతోపాటుగా సంఘంలో గుర్తింపు, గౌరవం, మీ యొక్క కోరికలు తీరడం అనేది, చిన్ననాటి మిత్రులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, ఆరోగ్య సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, మానసిక ప్రశాంతత లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా
మీకు ఈ ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. మకర రాశి వాళ్ళకి ఈ రోజున మీ యొక్క వ్యాపార వ్యవహారాలు వాటిని అభివృద్ధి పరిచే దిశగా ఆలోచనలు చేస్తారు. అయినప్పటికీ అది మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపార భాగస్వాములతో కానీ, నూతన పరిచయాలు, కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాల విషయంలో కానీ, వృత్తిరీత్యా నూతన పరిచయాల విషయంలో వీలైనంత నిదానం పాటించాలి. నూతన పెట్టుబడులు పెట్టే విషయం యొక్క డిస్కషన్స్ విషయంలో, అంటే ఏదైనా దానికి సంబంధించిన చర్చలు మొదలైనవి జరుగుతున్నప్పుడు తొందరగా నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి. మీరు చేస్తున్న వృత్తిలో అంటే ప్రొఫెషన్లో కూడా మీ కొన్ని కీలకమైన పనులు అప్పచెప్పడం, సమయానికి మీరు పని పూర్తి చేయనందుకు మీ మీద కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా సమయానికి పనులు కంప్లీట్ చేసి పెద్దల మన్ననను పొందుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున పోటీల మీద దృష్టి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సృజనాత్మకతని ఉపయోగించుకొని కృషిశీలతని పెంచుకుంటూ నైపుణ్యాలని నూతన విధానంలో వాడుకుంటూ కష్టపడి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూల ఫలితాలు ఇచ్చినప్పటికీ వృత్తిరీత్యా దూర ప్రయాణాలకి లేదా దూర ప్రదేశాల్లో వృత్తికి సంబంధించిన అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం అనేది మొదలైనవి. అలాగే మీ యొక్క ముఖ్యులు అంటే మీ యొక్క సొంత వ్యక్తులు ఎవరైనా సరే, అంటే ఆత్మీయులు కానీ లేకపోతే తండ్రి మొదలైన వారి యొక్క సహాయంతో సలహాలతో కొత్త వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలలో కీలకంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మీనరాశిలో మనకి ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి 4 పాదాలు. మీనరాశి వాళ్ళకి ఎవరితోన్నా సంప్రదింపులు జరిగేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంత జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నా కూడా వాటిని ఎదుర్కోవడానికి సంసిద్ధులుగా ఉండవలసిన అవసరం అయితే కనబడుతుంది. సృజనాత్మకతకి సంబంధించి, నైపుణ్యాలకు సంబంధించి మీ ఆలోచనలను పెట్టుబడిగా పెట్టి దాని పరంగా అభివృద్ధి చెందే విధానాల్లో మీరు ముందుకు వెళ్ళేటప్పుడు కొంత చిన్నపాటి అవరోధాలు లాంటివి ఎదురవుతున్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. మానసిక ప్రశాంతతని పెంచుకునే విధంగా ఎక్కువ కృషి చేస్తారు. ఇన్వెస్ట్మెంట్లు, సంతానానికి సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. అమ్మ